Daily. Taste the Daily. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి మరింత ఫోకస్ చేశారు. 2 రోజులు 4 డివిజన్స్ లో రోడ్ షో చేసిన సీఎం రేవంత్ ఇవాళ ప్రచార సరళిపై సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ సమీక్షకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రచారం, ఓటర్ల నుంచి వస్తున్న స్పందనపై సీఎం రేవంత్ ఆరా తీయనున్నారు. వచ్చే వారం రోజులు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి మరింతగా ఫోకస్ చేశారు. 2 రోజుల పాటు 4 డివిజన్స్ లో రోడ్ షో చేసిన సీఎం రేవంత్ ఇవాళ ప్రచార సరళిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇక సీఎం రేవంత్ సమీక్షకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు కూడా అటెండ్ కానున్నారు. అసలు ఇప్పటి వరకు జరిగిన ప్రచారం, ఓటర్ల నుంచి వస్తున్న రియాక్షన్ పై సీఎం రేవంత్ ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే వారం రోజుల పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందించనున్నారు. వంశీకృష్ణ, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపైన సీఎం రేవంత్ రెడ్డి మరింత ఫోకస్ పెంచారని కూడా ఇప్పటికే 2 రోజుల పాటు రోడ్ షో నిర్వహించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా 4 డివిజన్లకు సంబంధించి కూడా ఏదైతే రోడ్ షో నిర్వహించారో, ప్రచారం నిర్వహించినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. దాంట్లో భాగంగా ఈ రోజు గత 2 రోజుల పాటు కూడా నిర్వహించినటువంటి ప్రచార సరళి పైన పార్టీ ఇన్ఛార్జీలతోటి సమావేశాన్ని ఏదైతే నిర్వహించనున్నారో, ఇవాళ ప్రచార సరళిపై సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షకు జూబ్లీ ఉప ఎన్నికకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రచారం, ఓటర్ల నుంచి వస్తున్న స్పందనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీయనున్నారు. వచ్చే వారం రోజులు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. దాంతో పాటుగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఇంకా ఏ రకంగా ప్రచారం నిర్వహించాలి అనే అంశంపై కావచ్చు, దాంతో పాటుగా చివరి వారం రోజుల పాటు కూడా అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. దాంతో పాటుగా చివరి 4 రోజుల పాటు కూడా ప్రచారానికి సంబంధించి కూడా ఫోకస్ మరింత పెంచాలి, ఎలా పెంచాలి అనే అంశానికి సంబంధించి కూడా ఏదైతే జూబ్లీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ఏదైతే ప్రచారాన్ని వారందరితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకొని ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే అగ్రనేతలందరూ కూడా, అన్ని పార్టీల అగ్రనేతలందరూ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన స్పెషల్ ఫోకస్ చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిస్తే, ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, దాంతో పాటుగా బీజేపీకి సంబంధించి కూడా కిషన్ రెడ్డి కావచ్చు, ఇతర అగ్రనేతలు కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఓకే వంశీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి మరింతగా ఫోకస్ చేశారు. 2 రోజుల పాటు 4 డివిజన్స్ లో రోడ్ షో చేసిన సీఎం రేవంత్ ఇవాళ ప్రచార సరళిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇక సీఎం రేవంత్ సమీక్షకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు అటెండ్ కానున్నారు. అలాగే ఇప్పటి వరకు జరిగిన ప్రచారం, ఓటర్ల నుంచి వస్తున్న స్పందనపై కూడా సీఎం రేవంత్ ఆరా తీయనున్నారు. ఇక వచ్చే వారం రోజులు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ వంశీకృష్ణ, వంశీకృష్ణ చెప్పండి, ఎలా జరుగుతోంది ప్రచారం? దీనిపై సీఎం ఫోకస్ ఎట్లా ఉంది?
మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై అయితే సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. 2 రోజుల నుంచి 4 డివిజన్స్ లో రోడ్ షో చేసిన సీఎం రేవంత్ ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ పెంచినట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రజల నుంచి ఎలా ఉండబోతుంది మనం చూస్తా ఉన్నాం. గత 2 రోజుల నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి అటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సంబంధించి కూడా ఓరెత్తించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది కూడా పార్టీ క్యాడర్ నుంచి తెలుసుకుంటా ఉన్నారు. ప్రధానంగా ఉప ఎన్నికల్లో సంబంధించి కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికైతే ఇచ్చారో వారందరికి సంబంధించి కూడా అడిగి తెలుసుకుంటా ఉన్నారు ఫీడ్బ్యాక్. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది, పథకాల పైన ఎలాంటి రెస్పాన్స్ ఉందనే అంశానికి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులపైన కూడా ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతుందనే అంశానికి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా రోడ్ షోలకు వస్తున్నటువంటి స్పందన పైన కూడా విస్తృతంగా పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈ రోజు సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. చివరి వారం రోజుల పాటు కూడా చాలా కీలకం కాబట్టి ఎలా ఉండాలి ప్రచారాన్ని అనే అంశానికి సంబంధించి కూడా పార్టీ క్యాడర్ తోటి చర్చించనున్నారు. ఇప్పటికే మనం చూస్తాం అటు బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా యాక్టివ్ గా ప్రచారాన్ని నిర్వహిస్తుంది, బీజేపీ పార్టీ కూడా చాలా యాక్టివ్ గా ప్రచారాన్ని నిర్వహిస్తున్న సందర్భం మనం చూస్తాం. గత 2 రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అటు రోడ్ షోస్ నిర్వహిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తాము. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 6 గ్యారంటీల పైన కావచ్చు, హైడ్రాకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇతర అనేక అంశాల పైన అటు చర్చిస్తున్నటువంటి సందర్భం, ప్రజల్లో ఏదైతే ప్రశ్నించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా బీజేపీ పార్టీకి సంబంధించి కూడా విభిన్నంగా అటు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా విభిన్నంగా డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తా ఉంది అగ్రనాయకత్వం. అటు బీజేపీ కేంద్ర మంత్రి అటు కిషన్ రెడ్డి కూడా డోర్ టు డోర్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దాంతో పాటు బీజేపీ చీఫ్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా డోర్ టు డోర్ ప్రచారాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఉదయం పూట సాయంత్రం పూట రోడ్ షోకి సంబంధించి కావచ్చు, ఇతర కాలనీల్లో పర్యటించడం కావచ్చు, అందరితో కూడా ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. కేవలం కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రచార సరళినే కాకుండా ఇతర పార్టీల నాయకులకు సంబంధించి కూడా ఎలా పబ్లిక్ వస్తా ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఆ పార్టీలకు సంబంధించి కావచ్చు, ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంది అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ క్యాడర్ తోటి చర్చించనున్నారు. ఇప్పటికే అక్కడ దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులకు సంబంధించి కూడా అక్కడ జూబ్లీ హిల్స్ లో బాధ్యతలు అప్పచెప్పినటువంటి నేపథ్యం కావచ్చు. దాంతో పాటుగా ఇప్పటికే మంత్రులు కూడా ప్రసంగాన్ని ఏదైతే ప్రచారాన్ని నిర్వహిస్తా ఉన్నారో పెద్ద ఎత్తున ఉదయం పూట పాదయాత్రలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా వచ్చేటటువంటి ఏదైతే ఎన్నికలకు సమీపిస్తున్నటువంటి కూడా మరింత జోరు పెంచే విధంగా మరింత కీలకంగా పనిచేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా అటు క్యాడర్ ని ఏదైతే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. చూడాలి మొత్తం మీద ప్రచారం ఎలా ఉండబోతుంది, రానున్నటువంటి వారం రోజుల పాటు కూడా ఎలా ఓరెత్తించబోతున్నారు. 3 ప్రధాన పార్టీలతో పాటుగా ఇండిపెండెంట్ ఎక్కువగా అటు పోటీ చేసినటువంటి నేపథ్యంలో కూడా చూడాలి మొత్తం మీద ప్రచార సరళి ఎలా ఉండబోతుంది. ఇప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం ఎలా ఉండబోతుంది. ఎందుకంటే 4 రోజుల క్రితం సినిమాలకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలు ఏదైతే ఒక కార్యక్రమానికి కూడా హాజరైనటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో సినీ కార్మికులు ఎక్కువగా ఉంటారు. దానికి సంబంధించి కూడా కావచ్చు మొత్తం ప్రచార సరళి అనేది ఎలా ఉండబోతుంది, ప్రధానంగా రానున్నటువంటి వారం రోజుల పాటు కూడా ఎలా ప్రచారం నిర్వహించబోతున్నారు అనేది కూడా చాలా ఆసక్తిగా ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. అలాగే అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ పై సీఎం ఏం చెప్పారు, దీనిపై ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? మనం చూస్తా ఉన్నాము ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి క్యాడర్ తోటి మాట్లాడుతా ఉన్నారు. ఎప్పటికప్పుడు రోడ్ షో అయిపోయిన తర్వాత రోడ్ షోకి వస్తున్నటువంటి ప్రజాస్పందనకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొన్ని అమలు చేసినటువంటి ఈ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, పథకాలకు సంబంధించి ప్రజల్లో ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా అనే అంశానికి సంబంధించి కూడా ఎలా ఉంది, ఎలా ఓటింగ్ శాతం ఎలా ఉండబోతుంది అంటున్నారు. దాంతో పాటుగా ఏ వర్గ ప్రజలు తమ వైపు ఉండబోతున్నారు అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు క్యాడర్ తోటి కూడా ఎప్పటికప్పుడు చర్చిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే సమీక్షా సమావేశాన్ని కూడా పార్టీ క్యాడర్ తోటి నిర్వహిస్తా ఉన్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉండబోతుంది. దీంతో పాటుగా ఇప్పటికే సోషల్ మీడియాలో కావచ్చు, దాంతో పాటుగా పార్టీకి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ కూడా చాలా యాక్టివ్ గా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచి రానున్నటువంటి వారం రోజుల పాటు కూడా తమ ప్రచారం ఎలా ఉండాలి, ప్రచార సరళిని ఎలా ముందుకు తీసుకుపోవాలి, కార్యకర్తలు కావచ్చు, క్షేత్రస్థాయి నాయకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు ఎలా పనిచేయాలి అనే అంశానికి సంబంధించి కూడా చర్చ నడుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకంగా కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అనేది సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా ఉంటుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల పైన ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా
వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ దిశగా బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ చాలా వేగంగానే ప్రచారం నిర్వహిస్తా ఉందని కూడా చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. దాంతో పాటు ఇప్పటికే ఈసీకి కూడా అనేక అంశాలపైన అటు కాంగ్రెస్ పార్టీ పైన ఏదైతే ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు చేశారని కూడా ఫిర్యాదులు అందుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రానున్నటువంటి వారం రోజుల పాటు కూడా చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ప్రచార సరళిని ముందుకు తీసుకెళ్లనున్నాయి. ఓకే వంశీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.